ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రేపటి నుండి 12వ తేదీ వరకు పొదిల్ రోడ్లోని దద్దాలమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు దర్శి నగర పంచాయతీ పొదిల్ రోడ్డు దద్దాలమ్మ తల్లి దేవాలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ బాల త్రిపుర సుందరి దేవిగా, 4వ తేదీ గాయత్రీ దేవిగా, 5వ తేదీ అన్నపూర్ణాదేవిగా, 6వ తేదీ లలిత త్రిపుర సుందరి దేవిగా, 7వ తేదీ శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా, 8వ తేదీ శ్రీ మహాలక్ష్మి దేవిగా, 9వ తేదీ శ్రీ సరస్వతి దేవిగా, 10వ తేదీ శ్రీ దుర్గాదేవిగా, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దినిగా, 12వ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా శరణ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, కావున భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా దద్దాలమ్మ తల్లి దేవాలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. ఏడిఎన్ మరియు ఎస్డిఆర్ న్యూస్ ఛానల్స్ వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ కూడా శుభ నమస్కారాలు. మన దర్శి నగర పంచాయతీ పరిధిలో ఉన్న పొదిల్ రోడ్డు దద్దాలమ్మ తల్లి దేవస్థానం నందు ఈ నెల అక్టోబర్ నెల ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మన దద్దాలమ్మ అమ్మవారికి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున 3వ తారీఖు నుంచి బాలా త్రిపుర సుందరి దేవి అవతారంతో మొదలుకొని దసరా రోజు విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా మన దద్దాలమ్మవారు కొలువు చేరుకోతున్నారు. కావున ప్రతిరోజు సాయంత్రం కూడా 6:30 గంటల నుంచి 9 వరకు అమ్మవారి దగ్గర భజన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత లక్కీ డ్రా కూడా తీస్తారు. అలానే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 వరకు కూడా అమ్మవారికి యథాశక్తిగా కుటుంబం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా అమ్మవారు ఈ యొక్క శరన్నవరాత్రులు పూర్తి చేసుకొని 12వ తారీఖు సాయంత్రం విజయదశమి సాయంత్రం అమ్మవారు ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో చిత్ర విచిత్ర వేషధారణలతో అమ్మవారు నగర వీధుల్లోకి ఊరేగింపుగా రాబోతున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లు దద్దాలమ్మ తల్లి దేవస్థానము. ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున దేవస్థానంలోకి ఎవరైనా నగల రూపేణ కానీ వస్తు రూపేణ కానీ దేవాలయంకి విరాళాలను ఇవ్వదలిచినచో దయచేసి ఆలయ ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు గారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం.